కలియుగంలో భాగవతమే మోక్షాన్ని ప్రసాదించి ఉత్తమమైన మార్గమని, ధనుర్మాసంలో భాగవతాన్ని విన్నా, పఠించినా విశేష పుణ్యఫలం లభిస్తుందని తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ అన్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంతర్జాలంలో ప్రవచన భారతి ఆధ్యాత్మిక ప్రసంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రవచన భారతి 27వ కార్యక్రమంగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడిగం భరత్ శర్మచే భాగవత ప్రాస్తవ్యంపై ఆధ్యాత్మిక ప్రసంగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాగవతంలోని పురాణ వృత్తాంతాలను వివరిస్తూ అవి నేటి సమాజానికి ఏ విధంగా అన్వయిస్తామో కూలంకుశగా తెలియజేశారు ప్రవచనకర్త భరత్ శర్మ. భాగవతం మానవులకు అందించే ఆధ్యాత్మిక సందేశం, ఉన్నత మార్గం, గోకర్ణోపాఖ్యాయం, భాగవత శ్రవణ పఠం ఫలితం మొదలైన అనేక అంశాలను ప్రసంగంలో తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక ప్రసంగం ప్రియం పద ప్రార్థనతో ప్రారంభం కాగా తిరుపతి బ్రాహ్మణ సమాజం నిర్వాహకులైన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శిక్షా విభాగపు ఆచార్యులు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, విశిష్ట దైవత వేదాంత ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్, టిటిడి ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డాక్టర్ నొప్పం నరసింహాచార్య సంధానకర్తలుగా వ్యవహరించారు. కాగా వెంకట పెరుమాల్మణి, ఓవి రామశర్మ, ఆధ్యాత్మికవేత్త ప్రసన్నలక్ష్మి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు వసుంధర, మన్యం పద్మనాభం, రాఘవ అన్నమాచార్య, గౌరీపతి భగవాన్, తిరుపతి బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ కుమార్, డాక్టర్ నారాయణం, తనూస్, విష్ణువర్ధన్ తదితర సభ్యులు పాల్గొనగా వేదం హరిప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు, వివిధ ప్రాంతాల్లోని ఔత్సాహికులు ఈ అంతర్జాల భాగవత ప్రసంగంలోని పాల్గొన్నారు. చిరంజీవి ఉప్పల దడియం భరత్ శర్మ పిల్లవాడుగా చెప్తారు చూడండి, మనకి వామనావతారం త్రివిక్రమావతారం వటుడింత ఇంతింత అన్నట్లు ఎదుగుతున్నాడు. ఈ అబ్బాయికి 18 ఏళ్ళు. తను ఇప్పుడు మన జాతీయ సంస్కృత విద్యాలయంలో BA BEd ఐటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. వృత్తిరీతి అంటే చదువుకునేటువంటి పిల్లవాడైనప్పటికీ అవధానం అనేటువంటి వాటిపైన చాలా మక్కువ కలిగిన వ్యక్తి. అదేవిధంగా మృదంగం పైన అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అభిరుచి ఉంది. వీరి తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారు భారతీయ విద్యాభవన్లో సంగీత వీణ అధ్యాపకురాలుగా ఉంటున్నారు. వీరి తండ్రి గారు సుప్రసిద్ధ సీనియర్ జర్నలిస్టు శ్రీ రాజీవలోచన్ శర్మ గారు, వ్యాఖ్యాత, బ్యూరో చీఫ్, సిటీ కేబుల్కి వ్యవహరిస్తున్నారు. వీరికి గురువులు త్రిభాషా సహస్రాలు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, ఛందశాస్త్ర రత్నాకర బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యేశ్వర గారు. ఈ అబ్బాయికి వచ్చినటువంటి బిరుదులు చూస్తే మనకే ఇంకా అసలు చెప్తారు అది ఎంత ఇంకా వెళ్ళాలన్నట్టుంది. శతావధాన తిలక, అవధాన బాల భాస్కర, అవధాన కళారంజక, అవధాన బాల సరస్వతి, అవధాన సవ్యసాచి, అవధాన కేసరి, అవధాన విద్వన్మణి, అవధాన కళామార్తాండ. ఈ అబ్బాయి 2021లోనే స్కూల్లో భారతీయ విద్యాభవన్లో ఉంటున్న శివ భవేష శతకం అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. తర్వాత 2022లో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహేశ్వర శతకము, 2022లో అనంత ఛంద సౌరభం పద్య సంకలనంతో 100 వివిధ వృత్తాల్లో ఒకే ఒక శతకము, 23 భరత శతావధానం తను చేసినటువంటి శతావధాన పద్య సంకలనం. ఈ నడుమే శ్రీ కపిలేశ్వర శతకాన్ని కూడా రాశారు. కపిలేశ్వర శతకం అంటే కపిలేశ్వర స్వామి వారికి సుప్రభాత రాసిన శ్రీ రామనాథ గణపతి గారు ఉన్నారు పెద్దవారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ అబ్బాయి రాయడం జరిగింది. ఇతనికి ఇంకోటి ఏమిటంటే వీరికి తాతగారైనటువంటి కార్వేట్ నగర సంస్థాధీశంలో ఉండేటువంటి ఎస్కే జయచంద్ర శాస్త్రి గారు ఉన్నారు. వారు మన టీటీడీలోనే పనిచేశారు. సంస్కృతంలో ఉద్దండ పండితులు. కాబట్టి ఆ పరంపరలో వచ్చినట్టు ఈ పిల్లవాడి యొక్క విషయాలు చెప్పుకుంటూ పోవాలంటే టైం సరిపోదు, అంత ఉంది. 2021 సంవత్సరంలో తొలి అష్టావధానాన్ని అంతర్జాల మాధ్యమంగా వారు తోపెల్ల బాలసుబ్రహ్మణ్యేశ్వర గారి అధ్యక్షత ప్రారంభించి ఇప్పటి వరకు 78 అవధానాలు నిర్వహించారు. అన్ని చోట్లను, ఎక్కడ ఒక చోట్లని కాదు, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నలుదిశలా అతను ఆ అవధానాన్ని నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంటూనే ఉంటున్నాడు. అది చాలా మనము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన సమాజంలో అంటే మన అబ్బాయిగా ఉంటూ బ్రాహ్మణ్యంలో ఉంటూ దీన్ని వదిలిపోకుండా అంటే వదిలేసేయకుండా రావాలనేటువంటి ఎవరెవరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు అవధానులు. కానీ వాళ్ళందరికీ ధీటుగా ఇతను రావడం అనేటువంటిది చాలా నిజంగా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా
ఆ యొక్క నాగూర్ గారు మణి కుమారుడికి మణి మణి కనుక సార్ తండ్రి ఉండడం కూడా చాలా గొప్ప. ఉప్పలదడి రాజీవ్ లోచన శర్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు అని గమనించాను. ముందుగా ఉన్నారు. అటువంటి కుమారుని కన్నా తల్లిదండ్రులకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఒక అబ్బాయిని బాగా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్పదానాన్ని పొందిన వారు రాజీవ్ లోచన శర్మ గారు. వారికి సభా తరపున ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడిభకున్ అన్నారు. శ్రీ మహావిష్ణువుని నేను చింతన చేస్తూ ఉన్నాను అన్నారు. ఎందుకోసం చింతన చేస్తున్నావయ్యా అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, శాశ్వతముగా శ్రీ మహావిష్ణువునందు లీనమయ్యేటటువంటి సాయుధ్యాన్ని కోరుతూ నేను శ్రీ మహావిష్ణువును చింతిస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి అటువంటి పురాణ రాజము శ్రీ భాగవతం. భాగవతం సాక్షాత్తు ఊరు భాగవతం ప్రోక్తం అన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు భాగవతం అంటే ఒక ఊరువేమో భాగవతం కృష్ణ భాగవతం, ఇంకొక భాగవతమేమో దేవీ భాగవతం. కాబట్టి ఈ భాగవతంలో సత్యం పరం ధీమహి అనే ఒక తాత్పర్యాన్ని ప్రకాశింపజేసే విధంగా వృత్రాసుర వధ ఏ గ్రంథంలో ఉంటుందో, అంటే ఒకటేమో సత్యం పరం ధీమహి అనేటటువంటి గాయత్రి మంత్రార్థము, అదేవిధంగా వృత్రాసుర వధ, ఈ రెండూ కలిగి మిగిలిన వృత్తాంతాలతో భక్తుల వృత్తాంతాలతో అలరారేటటువంటి గ్రంథమే భాగవతము అని మనకు తెలియజేశారు. కాబట్టి అటువంటి భాగవతము భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలను ప్రసాదిస్తుంది. ఈ భాగవతము కేవలం చదవాలంటేనే కాదు, వినాలంటే కూడా మనకు ఒక అదృష్టం ఉండాలి. ముఖ్యంగా వినేటటువంటి వారికి భక్తి, ఆ భక్తి వల్ల వచ్చినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల ఐహికమైనటువంటి వాంఛల మీద వైరాగ్యం, ఈ మూడు ఉన్నటువంటి భక్తులకు ఈ భాగవత శ్రవణం ద్వారా సాక్షాత్తు యోగం లభిస్తుంది. అందువలన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కలిగినటువంటి భక్తులకు, అంటే అవి లేనటువంటి భక్తులకు కూడా ఈ మూడింటిని ప్రసాదిస్తుంది భాగవతం. అటువంటి భాగవతం ద్వారా శ్రీ కైవల్యాన్ని, యోగాన్ని, పరమ పదాన్ని చేరుకునేటటువంటి మార్గం లభిస్తుంది. అందువలననే భాగవతం అనేది అత్యంత శ్రేష్టమైన పురాణం. అదేవిధంగా భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 12 స్కంధాలను కూడా అత్యద్భుతంగా తెలుగులో పోతన గారు అనువాదం చేశారు. ఈ భాగవతాన్ని వేదవ్యాసుడు రచిస్తే వేదవ్యాసుడి కుమారుడైనటువంటి శుక మహర్షి పరీక్షిత్తుకు తన మరణ సమయంలో బోధించడం ద్వారా ఆయనకు శాశ్వతమైనటువంటి కైవల్యం లభించింది. అందుకే వేదకల్ప వృక్ష విగళితమై శుకముఖ సుధాద్రవమున మొనసియున్న వేదకల్ప వృక్ష విగళితమై శుకముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు